నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు, అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఎవ్వరూ స్పందించరు, ఎవ్వరూ మాట్లాడరు. ఒకవైపు హత్యలు, నిన్న రాత్రి చూశారు కదా, ఎంత దారుణం జరిగిందో చూశారు కదా, రాష్ట్రం అంతా చూసింది కదా. అయినా సరే ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన ఉండదు. ఏమాత్రం పవన్ కళ్యాణ్ గారు స్పందించరు, బీజేపీ నాయకురాలు స్పందించరు, మిగతా పార్టీలు స్పందించవు, ఎవ్వరూ పట్టించుకోరు. వీళ్ళు చేసుకుపోయేది చేసుకొని పోతూనే ఉంటారు. పైగా చంపిన వ్యక్తిని మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం. అతను టీడీపీ నాయకుడు. టీడీపీ నాయకులతో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇతను టీడీపీ నాయకుడు అవునా కాదా అని ప్రూవ్ చేసుకునే పనిలో మనం బిజీగా ఉండాలి. ఇలా డైవర్ట్ చేసేస్తారు, ఇంకో హత్యకి వెళ్ళిపోతారు. మొన్ననే కదా సార్ ఆధ్వర్యంలో దళిత మహిళను ట్రాక్టర్తో గుద్ది చంపారు, అయిన రక్తదాహం తీరలేదు. దానికి ముందే కదా హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా పాశవికంగా కొట్టి నడి రోడ్లో పడేస్తే అతన్ని తీసుకెళ్లి బెంగళూరు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు రషీద్. అసలు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. వీళ్ళు చేసినటువంటి దారుణాలు ఈ నెల రోజుల్లోని ఈ రక్తదాహం ఎలా తీరుతుందో అర్థం కావట్లేదు. నెల రోజుల్లో జరిగినటువంటి హత్యలు, నేను మళ్ళీ చెబుతున్నా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపారని కాదు, ఈ నెల రోజుల్లో నమోదైనటువంటి హత్యలు. ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకులు పోయారు, దళిత మహిళను చంపారు టీడీపీ నాయకులు. ఎవరు అడ్డొచ్చినా సరే ముందు లేపేయడమే. 30 నెల రోజుల్లో 31 హత్యలు అంటే రోజుకో హత్య జరుగుతోంది. హత్యాయత్నాలు 300 జరిగాయి. ఎన్ని ఘటనలు జరిగాయి అంటే రోజుకు 10 ఘటనలు. ఆత్మహత్యలు 35 జరిగాయి. వీళ్ళ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలు 35 జరిగాయి. అంటే రోజుకొకటి యావరేజ్గా జరుగుతూనే ఉంది ఆత్మహత్య. దాడులు దౌర్జన్యాలు 1050, రోజుకు 35. ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం నెల రోజుల్లో 560, రోజుకు 18 నుంచి 19. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం 490, రోజుకు 16 నుంచి 17. ఎక్కడుంది పాలన? ఎక్కడుంది ప్రజాస్వామ్యం? అందుకే ప్రజాస్వామ్యం ఉందా, ప్రాణాలు కోల్పోయిందా? నడి రోడ్లో టీడీపీ నాయకుడు నరికి చంపినట్టు ప్రజాస్వామ్యాన్ని కూడా లేపేశారా? గెలిచిన వెంటనే ఇటు కౌంటింగ్ పూర్తయింది, అటు అటాకింగ్ మొదలైంది. ఆ రోజే చెప్పాను నేను. కత్తులు కర్రలతో డ్యాన్సులు చేశారు. కత్తులు కర్రలతో డ్యాన్సులు చేసి మరీ చూపించారు. ఎవరెవరి ఇళ్లకెళ్ళి చంపాలో కూడా మేమే చెబుతాము, మీరు ఆవేశపడకండి అని కూడా టీడీపీ నాయకులు చెప్పారు.